అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. యేసు సిలువలో పలికిన 7 మాటల్లో 2 మాటల నుంచి ధ్యానం చేయబోతున్నాం. మనం ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం తీసుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇదే మాట దేవుడు ఒక దొంగతో అంటారు. దేవుడు శిలువపై పడినప్పుడు దేవుడి పక్కన ఇద్దరు దొంగలు కూడా శిలువపై పడ్డారు. అందులో ఒక దొంగ దేవుని దూషించాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ తిరుపతిలో ఒకరిని 70 ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా స్లో వేసి యేసు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదుగునంత నేను క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పశువులకే తీసివేసి ప్రజలు నిలవబడి చుట్టుకుంది. అధికారులను వీటిని ఇతరులను రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకున్నదని అపహాసించి అక్కడ సైనికులు ఆయన ఎదురు వచ్చి ఆయనకు చిరకరించి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి. ఇదే మాట ఆ దొంగ దేవునితో అంటాడు. ఇంకో దొంగ తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తపడి దేవునితో ఇలా అంటాడు. 42వ అధ్యాయం వచనం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. మనం ఒకసారి లూకా సువార్త 43వ వచనం చదువుకున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదే దేవుడు పలికిన 2వ మాట. మనం ఒకసారి 2 కొరింథీయులు 1వ అధ్యాయం 20-21 చదువుకున్నాం. దేవుని వాగ్దానము ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఇవ్వగలుగుతా మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. బైబిల్లో చాలా చోట్ల దేవుని అనుమానించారు లేదా వెటకారం చేశారు. ఉదాహరణ తీసుకుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు ప్రభువా నీవే అయితే అని పేతురు దేవుని అనుమానించాడు. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ సోదరుడు ఆయన ఎదురుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అని అనుమానించాడు. మరొకటి ఇదే 2 మాటలు తీసుకుంటే అదే దొంగ దేవునితో ఏమన్నాడు, అదే వెటకారం చేసినట్టే ఉన్నది.